హలో అండి అందరికీ. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ క్లీనింగ్ చేస్తున్నానండి. బట్టలన్నీ ఎక్కడ ఒక్కడ ఉన్నాయి. మా హస్బెండ్ మా పిల్లలు అయితే తీసినవన్నీ తీసుకుంటారు, మిగతావన్నీ అంతా క్లీన్గా పెట్టారు. అందుకని నేను కూడా అంతేలేండి, తీసుకుంటా మళ్ళీ అట్లే వేసేస్తాను అక్కడ. అందుకని అవన్నీ క్లీన్ చేస్తున్నాను. మా ఇంట్లో అయితే బీరువా లేదండి, ఎందుకని దాన్ని అలా యూజ్ చేసుకున్నాము. ఇంకా ఓనర్స్ అయితే బెంగళూరులో లోపలికి వచ్చేసారండి. వాళ్ళ హౌస్ అయితే మనకు ఆల్రెడీ రెంట్కి ఇచ్చేస్తున్నారు కదా. బెడ్రూమ్లోకి కిచెన్లోకి అంతా వచ్చి చూసేస్తారండి. అది చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు ఓనర్లు ఎంతైనా బెంగళూరులో. నేనున్నాను, అంతా క్లీన్ చేసుకుంటాను, లోపలికి వచ్చి చూస్తున్నారు ఓనర్ వాళ్ళ డాటరు. వాళ్ళ హౌస్ అయితే మాత్రం మళ్ళీ రాకూడదు కదండి. మనం ఆల్రెడీ రెంట్ ఇస్తున్నాం కదా, రెంట్ ఇకపోతే వాళ్ళు ఇంట్లోకి వచ్చినా పర్లేదు. మీకు కూడా అలా ఏమన్నా అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కామెంట్ చేయండి. ఇంకన్నీ నీట్గా మడత పెడుతున్నాను. ఆల్రెడీ పెట్టి ఉన్నాయి, ఇంకా అవి నీట్గా పెడుతున్నాను. మా ఇంట్లో అయితే చాలా కష్టం అండి, వీళ్ళు అన్నీ ఎక్కడ అక్కడ వేసేస్తారు. అందుకే అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ 2-3 డేస్ లేదా 1 వీక్ అలా ఉంటాయి. తర్వాత మళ్ళీ యథావిధి స్థానానికి వచ్చేస్తాయి అవి. అందుకే అలా సర్దుకుంటూ ఉన్నాను. మా చిన్నబ్బాయి అయితే పడుకున్నాడు, లేకపోతే ఆ మాత్రం కూడా క్లీనింగ్ చేయనివాడు. అందుకని నీట్గా ఎత్తిపెట్టుకుంటున్నాను. ఎత్తిపెట్టేసి ఫ్రెష్ అవ్వాల. ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా కూడా కుదరలేదండి, చాలా లేట్ అయిపోయింది. మనం ముందే నిదానంగా నీట్గా చేసుకుంటూ ఉంటాము. మనకు ఫాస్ట్గా పని చేయడం రాదండి, అందుకే ఇంకా నిదానంగా చేసుకుంటున్నాను. 3:30 అలా స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ 5:30 అయింది క్లీనింగ్ చేసేసరికి. ఓన్లీ బెడ్రూమ్లో మాత్రమే అలా ఉంది. ఇంకా మా పిల్లల బట్టలు, నావి, మా హస్బెండ్వి అన్నీ సపరేట్గా పెట్టుకుంటున్నాను. శారీస్ అవి దివానా ఉంది, దివానాలో అన్ని శారీస్ ఇలాంటివి పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి డ్రెస్సులు ఇట్లాంటివి పెట్టుకుంటాను. ఇంకా తీసి అలాగే పెట్టేశానండి. కొన్ని అయితే రివర్స్ కూడా చేయలేదు, అలాగే పెట్టేసాను వాష్ చేసి. అందుకే అన్నీ చూసి నీట్గా పెట్టుకుంటున్నాను. అవేవి ఇక్కడ తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు పెట్టుకుంటున్నాను ఇక్కడ. అందుకే చాలా లేట్ అయిపోయింది. అయినా వాయిస్ ఓవర్ ఇవ్వడం, వీడియో తీయడం చాలా కష్టం అండి. నేనైతే చాలా ఈజీగా తీసేస్తారనుకున్నాను, కానీ చాలా అంటే చాలా కష్టము. ఇక్కడ వచ్చేసి నీట్గా పెట్టుకున్నాను. ఎలా పెట్టానో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చేసి మా హస్బెండ్ గోపి తెచ్చారు ఈవినింగ్ టైంలో 5:30 అలాగా. కరెక్ట్గా ఆ టైంకి నాకు వర్క్ కూడా అయిపోయింది. హ్యాపీగా గోపి తినేసి నైట్కి వంట చేసి తినేసి పడుకోవాలి. మా పిల్లలు అయితే తింటున్నాం ఇక్కడ, మేము కూడా తినేసాము. గోపి అయితే చాలా బాగాలేదండి, కానీ మా హస్బెండ్ తెచ్చారని బాగుంది అని చెప్పాను. పర్లేదు, మా అబ్బాయి చూడండి వీడియో కాల్ సూపర్ అని చెప్పి ఖాళీ చేసేసాం.